పేచి కదా బిట్స్ బిలాని. అప్పుడు వాట్ వాజ్ యువర్ డ్రీమ్? నిద్ర పట్టేది ఫస్ట్. సో పెద్ద కళలు వచ్చేవి, మాదంతా నైట్ లైఫ్. సో మేబీ విష్ణు గారిని ఎక్కువ కలగన్నట్టున్నాను నేను అక్కడ. సో ఫస్ట్ సినిమా నుంచి ఆయనతో ట్రావెల్ ఉన్నాను. సో అందరికీ నమస్కారం అండి. ఫస్ట్ నాకు పవన్ గారు, విజయ్ గారు రమ్మని ఇక్కడికి పిలిచిన తర్వాత నాకు ఇక్కడికి ఎంటర్ అయ్యాక రాజేంద్ర ప్రసాద్ గారి 2 సినిమాల పేరు గుర్తొచ్చాయి. ఒకటి ఆ నలుగురు, ఇంకోటి మెయిన్ శ్రేయోగులాష్. ఆ నలుగురు ఉండాలనుకుంటారు కదా, అక్కడ ఒక 6-7 రూపంలో ఇక్కడ ఉన్నారు ఆ నలుగురు అన్నారు. సో పవన్ గారు, స్టార్టింగ్ ఫ్రమ్ పవన్ గారు, కృష్ణ విజయ్ గారు, విప్లవ్ హూ వర్క్ ఇన్ ద ఎడిట్, ఇది భాను గారు, అందరికన్నా ముందు విష్ణు గారు. సో ఇంతమంది పార్ట్ ఆఫ్ ద మూవీ అయినప్పుడు ఐ థింక్ ఆల్ ఐ కెన్ డూ ఇస్ విష్ దెమ్ ద బెస్ట్. ఎందుకంటే అంత డెలివర్ చేశారు. అండ్ కశ్యప్ ఈస్, నేను వివేక్ యాక్చువల్లీ మేము వివేక్ షార్ట్ ఫిల్మ్స్ చేసినప్పుడు నేను తనకి అసిస్ట్ చేస్తున్నప్పుడు ఇందాక సందీప్ రాజ్ అన్నట్టే వీ యూస్ టు వెయిట్ ఫర్ కశ్యప్స్ వీడియోస్. అవి ఏమనాలనేది మనోడి చెప్తాడు అది ఈవెన్చువల్లీ. బట్ ఐ థింక్ దే ఆర్ హిలేరియస్ అప్పటికే. అండ్ బ్రింగింగ్ ఆల్ దట్ మూవీ ప్లాట్ఫామ్ ఇస్ సంథింగ్ విచ్ ఇస్ క్రేజీ. అది కనపడుతుంది. మొన్న ట్రైలర్ లో కూడా చూసినప్పుడు తరుణ్ నుంచి ఆ టైమింగ్ తీసుకోవటం వచ్చేసి హౌ కుడ్ యు డూ దట్, ఈ స్పేస్ అదంతా. సో అటు నుంచి స్టార్ట్ అయ్యి యునో లాస్ట్ విష్ణు గారి ఎంట్రీ, మధ్యలో జేడి గారిది. ఐ థింక్ జేడి గారిని వీ యూస్ టు అడ్మైర్ థియేటర్ లెవెల్లో. ఇవన్నీ చూసుకుంటూ వచ్చేది క్షమించమన్నా ఈ స్పేస్ అదంతా ఉండి అటు నుంచి ట్రాన్స్ఫార్మింగ్ త్రూ దయా పవన్ గారు అండ్ దెన్ బ్రింగింగ్ ఆన్ టు గాయపట్ట సింహం. దిస్ ఇస్ సంథింగ్ విచ్ ఇస్ క్రేజీ, యునో ఇంక్లూజన్ టు ద కరెంట్ ట్రెండ్. అది మజా ఇచ్చింది. ఆ ట్రైలర్ చూసాక ఐ థింక్ ఎవ్రీబడి వాజ్ బౌల్డ్ అవుట్. నాకు పవన్ గారి ద్వారా, విష్ణు గారి ద్వారా కథ ఇదంతా తెలుసు, కానీ ఆఫ్టర్ వాచింగ్ ద విజువల్ అండ్ హౌ ఇట్ వాస్ ట్రీటెడ్, ఇంక ఇది ఇట్స్ నో మోర్ గాయపడ్డ సింహం, ఇట్ ఇస్ సక్సెస్ అనేది ఆల్ ఓవర్ రాయపడ్డ సింహం. సో May 1st నుంచి గోయింగ్ టు హ్యావ్ అ బ్లాస్ట్ ఇన్ థియేటర్స్. రోహిత్ గారు హాయ్. సో ఫరియా గారు అండ్ మానస గారు ఆల్ ద వెరీ బెస్ట్. యా, థ్యాంక్ యూ సో మచ్.